హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం బెండకాయ పులుసుని ఎలా చేసుకోవాలి ఏంటనే విషయం చూద్దామండి. దానికోసం ముందుగా బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెనంలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి. బెండకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బెండకాయలు వేయించిన పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఒక 3 స్పూన్స్ అలాగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లాడుతుండగానే మనం చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని కరివేపాకుని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ చల్లుకొని వేపుకున్నట్టయితే తొందరగా వేగుతాయండి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ బియ్యం పిండి, మనం టమాటోస్ వేసుకోలేదు కాబట్టి ఒక వెలుగుపండు అంత సైజు చింతపండుని వేసుకొని బాగా కలిపి ఆ గుజ్జుని మనం ఆ పెనంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడే మనం తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దీన్ని మనం ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి పైకెత్తి చూసుకోవాలండి. పలుచగా ఉంటే మరో 10 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. చూసారు కదండి మనకి కూర ఎంత థిక్గా రెడీ అయిందో. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మీకు నచ్చితే ఏదైనా మసాలా వేసుకోవచ్చు, లేకపోతే అలాగే వదిలేసేయచ్చు. చూసారు కదండి ఎంత థిక్గా